హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వరల్డ్. ఇంకా ఇవాళ అయితే మనం స్వామివారి చరిత్రలో 18th చాప్టర్ చెప్పుకోబోతున్నాము. 18th చాప్టర్ వచ్చేసి అదే శ్రీనివాసుని కొట్టిన గుణపం. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా. అప్పట్లో తిరుమల వెంకటాద్రిని పుష్ప మండపం అని పిలిచేవాళ్ళంట. మనందరికీ తెలిసిందే వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు. ఆయనకి పుష్పాలంటే చాలా ఇష్టము. అది కూడా మంచి సువాసన ఇచ్చే రంగురంగుల పూలతో చేసిన దండలతో అలంకారం చేస్తే ఆయనకి ఇంకా ఇష్టం. ఇప్పటికి కూడా ఆయన అలంకారంలో పుష్పాల ప్రాధాన్యం మనం చూస్తూనే ఉన్నాం కదా. నేను కూడా అందుకే సాటర్డే ఆయనకి తులసి మాల తెప్పించి నిండుగా పూలు పెట్టి పూజ చేసుకునేది. స్వామికి నచ్చినట్టు స్వామి మెచ్చేలాగా మనం బతకాలంటే కష్టమే ఈ కలియుగంలో. కానీ మనం చెయ్యగలిగినంత మనం చేయడానికి ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడంటే కొండ మీద పూల తోటలు ఉన్నాయి గానీ అప్పట్లో చాలా తక్కువగా ఉండేయంట. స్వామివారిని ఎంత మంచిగా అలంకారం చేసినా కాస్త పుష్పాల లోటు మాత్రం కనిపిస్తూనే ఉండేదంట. ఆ టైంలో రామానుజుల వారు వాళ్ళ శిష్యులు అడుగుతాడంట, మీలో ఎవరైనా ఒకరు కొండ మీద ఉండి స్వామికి కావలసిన పుష్పాలను పెంచడానికి పూల తోటని సిద్ధం చేయండి అన్నట్టుగా. కాకపోతే ఇప్పుడున్నన్ని ఫెసిలిటీస్ అప్పుడు కొండ మీద ఉండేవి కాదు కదా. బాగా చలి ఎక్కువగా ఉండేదంట. దోమలు ఏవేవో పురుగులు అవి కుట్టడం వల్ల విష జ్వరాలు అవి కూడా వస్తూ ఉండేవంట. సో అవన్నీ మైండ్ లో పెట్టుకొని ఎవ్వరు ముందుకు రాలేదంట. కానీ అనంతాచార్యులు అనే ఒక్క శిష్యుడు మాత్రం ఈ సేవని మహాభాగ్యంగా భావించి కొండకు వెళ్ళడానికి సిద్ధపడతాడంట. అనంతాచార్యులు కొండ మీదకి వచ్చిన తర్వాత పూల తోట పెంచాలంటే మనకి నీళ్లు కావాలి కదా. సో నీళ్ల కోసం ఒక పెద్ద బావి తవ్వాలని ఆయన డిసైడ్ అవుతాడు. ఈయనకు ఒక కొడుకున్నాడు, భార్య మళ్ళీ ప్రెగ్నెంట్ గా ఉంది. సో ఈయన మట్టి తవ్వుతుంటే వాళ్ళ భార్య ఆ మట్టి అంతా తట్టలతోటి మోసుకెళ్లి బయట పడేస్తూ ఉండేది. వాళ్ళ కొడుకు కూడా ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తూ ఉండేవాడు, చిన్న చిన్న పనులు. సో ఇదంతా చేసే టైంలో ఆయనకు ఒక ఫీలింగ్ ఉండేది, ఎవ్వరు హెల్ప్ తీసుకోకూడదు, నేను నా ఫ్యామిలీ తోటే ఈ పని అంతా కంప్లీట్ చేయాలి అన్నట్టుగా. స్వామివారి అనుగ్రహం మొత్తం ఆయనే పొందాలని ఆయన ఫీలింగ్ అన్నమాట. ఆయన ఆలోచన మంచిదే. రాక రాక స్వామివారికి సేవ చేసే అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారి కృపని పొందాలని ఆయన ఆలోచన. వాళ్ళ భార్య ప్రెగ్నెన్సీలో ఉండి కూడా ఇంత పని చేయడము, చిన్న పిల్లోడు కూడా వాళ్ళకి హెల్ప్ చేయడము, ఇవన్నీ చూసి స్వామివారికి జాలనిపించి ఒక చిన్న బాలుని వేషంలో వాళ్ళ దగ్గరకు వస్తాడు. వచ్చి అనంతాచార్యులు గారిని అడుగుతారు, నేను మీకు హెల్ప్ చేస్తానండి అని. కానీ ఆయన ఏమో ఒప్పుకోడు. ఆయన ఎవరి హెల్ప్ తీసుకోకుండా చేయాలనుకుంటున్నాడు కదా. ఆయన ఒప్పుకోకపోయినా కూడా స్వామివారు వాళ్ళ భార్య తట్టతో మట్టి తీసుకెళ్తుంటే అది ఈయన తీసుకొని వెళ్ళి బయట పడేసి వస్తాడనమాట. అనంతాచార్యులు ఫస్ట్ మందలించడానికి ట్రై చేస్తాడు. అయినా కూడా వినకుండా స్వామివారు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఇంకా ఆయన చేతిలో ఉన్న గుణపం తీసుకొస్తాడు అనంతాచార్యులు. స్వామివారేమో గుడి వైపుకి పరిగెత్తుతాడు. ఇంకా చూసి బాలుడు రూపంలో ఉన్న స్వామివారు పరిగెత్తినా కూడా ఈయనకి కోపం ఆగదనమాట. ఎందుకంటే వీళ్ళొక్కరే చేద్దాం అనుకున్నారు కదా. కానీ ఆయన వచ్చి హెల్ప్ చేసేసాడు వద్దన్నా కూడా. సో ఆ కోపం తోటి గుణపం విసిరేస్తాడు బాలుడు మీద. ఆ గుణపం స్వామివారి గడ్డానికి తగిలి రక్తం కారడం స్టార్ట్ అయింది. స్వామివారి ఇంకా గడ్డం పట్టుకుని గుడిలోకి వెళ్ళిపోతాడు. ఆ బాలుడు వెనక అనంతాచార్యులు కూడా పరిగెడుతూ గుళ్ళోకి వస్తాడు. తీరా గుళ్ళోకి వచ్చి చూస్తే బాలుడు కనిపించడు ఈయనకి. ఇంక ఈ సిచ్యువేషన్ అంతా జరిగేసరికి ఈయన కొంచెం డిస్టర్బ్ అయ్యి స్వామివారి సన్నిధికి వెళ్తాడు అనమాట, కొంచెం ప్రశాంతంగా ఉంటదని. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే స్వామివారి గడ్డానికి ఏమో గాయం ఉంది. గాయం నుండేమో ఒక దారలాగా రక్తం కారుతా ఉంది. తాను గుణపంతో ఎవరిని కొట్టాడో అప్పుడు గ్రహించాడు ఆయన. ఇంక వెంటనే ఆ గాయానికి పుప్పొడి అంటారు కదా, పుప్పొడి వద్ది ఉపశమనం చేయడానికి చాలా ట్రై చేస్తారు ఆయన. చాలా కుమిలిపోతాడు అనమాట ఆయన. నేనా ఇదంతా చేసింది, నా వల్లే ఇదంతా జరిగిందని చాలా బాధపడిపోతా ఉంటాడు. ఇంకా ఆయన అవస్థ చూసి స్వామివారే ఆయన్ని బుజ్జగిస్తాడనమాట. నువ్వేం బాధపడకయ్యా, నువ్వు చేసిన ఈ గాయపు గుర్తుని శ్రీవత్స చిహ్నంలా అంటే ఒక బ్యూటీ స్పాట్ లా చూసుకుంటానని ఈ అనంతాచార్యుల సేవకి స్వామివారి అనుగ్రహానికి గుర్తుగా తనకు గాయమైన ప్రదేశంలో పచ్చకర్పూరం దిద్ది చూసిన వారికి అనంతాచార్యుల భక్తి గాథ తెలిసి వచ్చేటట్లు జరగాలని స్వామివారు శాసిస్తారు. ఈ రోజు కూడా స్వామివారి గడ్డం మీద కర్పూరంతో గుండ్రంగా చిన్న చిహ్నం పెట్టే ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. అనంతాచార్యులు వారు నిర్మించిన బావి, అలాగే ఆయన పెంచిన పూల తోట, అలాగే చిన్న సరోవరం తిరుమల శ్రీవారి ఆలయానికి నైరుతి దిశలో ఇప్పటికి కూడా ఉన్నాయంట. ఈ మధ్య కాలంలోనే అనంతాచార్యుల వారసుల నుండి దేవస్థానం ఈ పూదోటను తీసుకుని అభివృద్ధి చేశారంట. ఈ పూదోటనే ఆనంద్ ఆల్వార్ తోటగా కూడా పిలుస్తారంట. ఆలయ మహాద్వారంలో ప్రవేశించేటప్పుడు మహాద్వారం ఉత్తర గోడ పైన ఆనందాల్వారు స్వామిపై విసిరిన గుణపం యాత్రికుల దర్శనార్థం ఉంచబడిందంట. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు చూడాలి. మీరు ఎప్పుడైనా చూసారా? ఒకవేళ చూసినా దాని గురించి ఇంత డీటెయిల్ గా తెలిసి ఉండకపోవచ్చు. నేనైతే ఇప్పటి వరకు చూడలేదు కూడా. ఈసారి వెళ్ళినప్పుడు చూడాలి. మరి భగవంతుడైన శ్రీనివాసునికి ఈ ఆనందాల్వారుపై ఎంతటి అనుగ్రహమో చూపించే ఒక కథ వాడుకలో ఉంది. తన భక్తుడైన ఆనందాల్వారు కీర్తిని అందరికీ తెలిసేటట్లు చేయడానికి భగవంతుడు ఒక సన్నివేశాన్ని సృష్టించాడు. ఆనందాల్వారు అంటే మళ్ళీ వేరే ఆయన అనుకుంటారేమో. ఈ అనంతాచార్యుల వారే. ఓ రోజు శ్రీనివాసుడే పద్మావతి దేవితో కలిసి రాజకుమారుడు రాజకుమారి వేషాల్లో అనంతాచార్యులు పెంచుతున్న పూదోటకు వెళ్లి ఆ వనాన్నంతా చిందరబందర చేసేసారంట.
చేస్తాడంట. అనంతాచార్యులు వారు ఎవరు ఇలా పూల తోటని పాడు చేస్తున్నారో తెలుసుకోలేక పొదరింట్లో ఒక రోజు కాపు కాశాడంట. తోట పాడు చేస్తున్న ఈ రాజ దంపతులను పట్టుకొని సంపెంగ చెట్టుకు కట్టేయడానికి ట్రై చేస్తాడంట అనంతాచార్యులు వారు. శ్రీనివాసుడేమో పట్టు విడిపించుకొని పారిపోతాడంట. కానీ పద్మావతి దేవి మాత్రం దొరికిపోతుందంట. ఆమెను చెట్టుకి కడుతుంటే నేను స్త్రీని, నీ కూతురు లాంటి దాన్ని, నన్ను విడిచిపెట్టు నాయనా అని కోరుకుంటుందంట. అయినా కూడా అమ్మవారిని ఒక సంపంగి చెట్టుకి కట్టేస్తాడంట అనంతాచార్యులు వారు. ఆయన ఉద్దేశం ఏంటంటే రాజకుమారిని ఇక్కడ కట్టేస్తే రాజకుమారుడు ఎక్కడికి వెళ్తాడు, ఆమె కోసమైనా కూడా మళ్ళీ రిటర్న్ వస్తాడు కదా అని చెప్పేసి అక్కడ కట్టేస్తాడనమాట అమ్మవారిని. అమ్మవారని తెలియదులేండి. ఆమె వెళ్ళాలనుకుంటే ఆ కట్ల ఆవిడకి అడ్డమా చెప్పండి, ఇవన్నీ స్వామివారి లీలలే కదా. ఇంకా అమ్మవారు సంపంగి చెట్టు దగ్గరే ఉండిపోతది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆలయం తలుపులు తెరిచినప్పుడు అర్చకులు స్వామివారి వక్షస్థలంలో అమ్మవారు లేకపోవడాన్ని గమనిస్తారు. అప్పుడు స్వామివారు అక్కడున్న అర్చకుల్లో ఒక పురుషునిలో ఆవహించి జరిగిందంతా చెప్తారు. వెంటనే వాళ్ళందరూ అనంతాచార్యుల వల్ల తోటకొస్తారు. అప్పుడు అనంతాచార్యుల వారికి స్వామివారి లీల అర్థమయ్యి మహాపచారం చేశానని బాధపడి అమ్మవారిని పెద్ద పూల బుట్టలో కూర్చోబెట్టి బుట్టని నెత్తిన పెట్టుకుని ఓ పెళ్లి కూతుర్ని పెళ్లి మండపానికి తీసుకెళ్తున్నట్లుగా మోసుకొని ఆలయంలో ఉన్న భగవంతుని వద్దకు తీసుకొచ్చి భగవంతునికి నమస్కరించి క్షమాపణ చెప్తున్న అనంతాచార్యునితో నీ పుత్రికను నాకివ్వు అని చెప్తూ తన కంఠంలోని ఒక పూమాలను అనంతాచార్యుని మెడలో వేసి అనుగ్రహించారు స్వామివారు. పద్మావతి దేవి స్వామి వక్షస్థలం చేరుకుంటుంది. అలా అనంతాచార్యులు స్వామివారి మామగా కీర్తింపబడతాడు. ఆయన వారసులు ఇప్పటికీ తిరుమల ఆనందాన్ పిల్లై వంశస్థులుగా ఉండి ఆచార్య పురుషులుగా స్వామివారి మర్యాదలు పొందే ఆనవాయితీ ఉంది. స్వామివారు రాజకుమారుడిగా తోటలో పద్మావతి దేవిని వదిలి అప్రదక్షిణంగా ఆలయానికి పారిపోతాడు కదా. ఆ వృత్తాంతాన్ని ఆధారం చేసుకుని బ్రహ్మోత్సవాల చివరిలో స్వామివారిని అప్రదక్షిణంగా ఆనందాల్వార్ తోట వరకు తీసుకెళ్లి హడావుడిగా అక్కడ ఆగకుండా మళ్ళీ ఆలయానికి తెచ్చే సాంప్రదాయం ఈనాటికి కూడా కొనసాగుతుంది. అనంతాచార్యులు వారు విసిరిన గుణపం ఇప్పటికి కూడా తిరుమల ఆలయంలో మహాద్వారం గడపకి కుడివైపున గోడకి వేలాడదీసి ఉంటుంది. ఈసారి తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు కుదిరితే మహాద్వారం దగ్గర ఆ గోడ మీద చూడండి, ఈ వివరాలన్నీ తెలుపుతూ ఒక బోర్డు కూడా ఉంటదంట అక్కడే. ఇంతేనండి, ఇక్కడతోటి 18th చాప్టర్ అదే శ్రీనివాసుని కొట్టిన గుణపం అనే చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు చెప్పే మాటే, ఏమన్నా తప్పులు పలుకుంటే నన్ను క్షమించండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఓం నమో వెంకటేశాయ.